ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్ ఏంటి? టీ నేను అడగలేదే. అందరికీ చేశాను సార్. వేడి వేడి అల్లం టీ బాగుంది, తాగండి సార్. తమరికి వేడివేడి తిట్లు కూడా పడ్డట్టుగా ఉంది. విన్నారా? చూశాను. నిన్ను కిచెన్లోకి వెళ్ళొద్దని చెప్పినా కూడా ఎందుకు వెళ్ళావు? ఏది మరీ బాగుంది. ఇంటి కోడల్ని కిచెనింగ్ లోకి వెళ్ళొద్దు అంటే ఎట్టా కుదురుతుంది? ఇంటి పని వంట పని ఎవరు చేస్తారు? దానికి సర్వెంట్స్ ఉన్నారు. అయ్యో సార్, పని వాళ్ళు పేరుకి పని చేస్తారు అంతే, కానీ ప్రేమతో చెయ్యరు. అయిన వాళ్ళ కోసం ఏ పని చేసినా ప్రేమగా చెయ్యాలి. అయ్యో, ముందు మీరు టీ తాగండి, చల్లారిపోతుంది. హ్మ్. బాగుందా సార్? హ్మ్. హ్మ్. మొత్తం తాగకండి సార్, నాకు కొంచెం ఉంచండి. నేను సిప్ చేశాను. నీకు కావాలంటే మళ్ళీ నువ్వు చేసుకో. అయ్యో దేవుడా, మరి ఇంత ట్యూబ్ లైటింగ్ ఏంటి సార్? ఏమన్నా? మా బస్తీలో ఎవరికైనా ఏదైనా విషయం అర్థం కాకపోతే ట్యూబ్ లైటింగ్ అని అంటాం. లేకపోతే ఏంటి సార్? భార్యాభర్తలు అన్న తర్వాత అన్నీ పంచుకోవాలి. అలాగే టీ మీకు సగం, నాకు సగం, సగం సగం సరి సగం. సంతోషం, బట్ ఐ డోంట్ లైక్ ఇట్. నీ టీ నువ్వు తాగు, నా టీ నేను తాగుతాను. సార్ సార్ సార్, కొంచెం ఉంచు. సారీలు సార్. చూడు, నీకే పని చేయడం చేత కాదు. ఇంట్లో పనులు అస్సలు చేయకు. ఓన్లీ బాక్సింగ్ ప్రాక్టీస్ చేయి చాలు. సార్, నేను కేవలం బాక్సర్ని మాత్రమే కాదు, మీ భార్యని, ఈ ఇంటి కోడల్ని కూడా. కోడలిగా నా పనులు బాధ్యతలు చేయకుండా నేను ఉండలేను సార్. అయినా ఏ పని చేయకపోతే నాకు తోచదు సార్. అయితే ఓ పని చేయి, అన్ని పనుల్లోనూ వేలు పెట్టకుండా నా పనుల మట్టుకే చెయ్యి. కనీసం అప్పుడైనా కాస్త తిట్లు తగ్గుతాయి. సరే, ఏం చేయమంటారో చెప్పండి. ప్రస్తుతానికి ఏ పని లేదు, ఉన్నప్పుడు చెప్తాను, అప్పుడు చేద్దు గాని. అయితే నేను వెళ్ళి వంట చేస్తాను. మళ్ళీ కిచెన్లోకి వెళ్తానంటావేంటి? బుర్ర పని చేయదా? సరే సరే, వెళ్ళి నా బట్టలు ఐరన్ చేయి. సరే సార్. ఒక్క నిమిషం. ఐరన్ బాక్స్ షాక్ కొట్టకుండా, నా బట్టలు తగలబెట్టకుండా జాగ్రత్తగా చెయ్యి. అసలే నువ్వు హాఫ్ మైండెడ్. షాక్ కొట్టకుండా అంటే ఔడియా.